చావవే చావు, నిన్ను బ్రతకనివ్వనే బ్రతకనివ్వను. చావవే చావు, నన్నే మోసం చేస్తానే, నిన్ను బ్రతకనివ్వను, నిన్ను బ్రతకనివ్వనే, నిన్ను బ్రతకనివ్వనే. చావవే, చంపేస్తాను. ఇప్పుడే నీ బండారం మొత్తం తేజకు చెప్తానే, చెప్పేస్తాను. ఎవరే నీకు అత్తయ్య? అలా పిలిచావంటే చంపేస్తాను. నీలాంటి పాపిష్టిదంతా నేను మాట్లాడనే. నీ సంగతి తేల్చేస్తాను. ప్లీజ్ నేను నిన్ను వదలను. దాము దాము, ఏమైందిరా చంద్ర? ఎందుకంత గట్టిగా అరిచావు? దాముకేదో ప్రమాదం జరిగినట్టుగా పీడకలొచ్చిందమ్మా. దమయంతికి ప్రమాదం జరగడమా? అది కల్లో జరుగుతుందేమో గాని వాస్తవంలో జరగదురా. నిజానికి ప్రమాదం అంటూ వస్తే నీ పెళ్ళాం వల్ల ఎవరికైనా రావాలి కాని నీ పెళ్ళానికి మాత్రం రాదు. దాము మూర్ఖురాలేనమ్మా, కానీ తనది చిన్నపిల్లల మనస్తత్వం. ఒక్కసారి ఎవరినైనా నమ్మింది అంటే గుడ్డిగా వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకుంటుంది. నీ పెళ్ళాం మూర్ఖత్వం మొండితనం ఎక్కువ రోజులు నిలబడవురా. మనం అనుకున్నట్టు అన్నీ సర్దుకుని అందరం కలిసి ఆనందంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. దమయంతికి ఏం కాదు, నువ్వేమీ ఆలోచించకుండా పడుకోరా, పడుకో. రేయ్ రేయ్ యాదగిరి, రే దస్తగిరి, రే ఎక్కడ చచ్చారా? రండ్రా, ఎవరో వచ్చారు. అయ్యో దమయంతి గారు, దమయంతి గారు, అయ్యో లేవండి దమయంతి గారు, దమయంతి గారు. చెప్పండి, దీన్ని తీసుకెళ్లి లోపల పడేయండి. తీసుకెళ్ళండి, తీసుకెళ్లి లోపల కట్టి పడేయండి. వదిలిపెట్టుంటే ఏంటి మధు, మీ అత్తయ్యని అలా కొట్టేశావు? ఇవిని కొట్టి పడేయకపోతే ఇంటికి వెళ్లి తన ఇద్దరి కొడుకులకి ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది. అప్పుడు మన గుట్టు రట్టయిపోతుంది. మీకు పర్వాలేదా సార్? అమ్మో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. అలా జరగకూడదని దీన్ని కొట్టి పడేశాను. కొట్టి పడేసావు సరే, ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమని చెప్తావు? ఏదో ఒకటి చేసి నేనే మేనేజ్ చేస్తాను, మీరేం కంగారు పడకండి. నా పెద్ద కోడలు నీలాగా దిగజారుడు మనిషి కాదు, నీలాగా తప్పుడు మనిషి కాదు. మధు గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అసలు. మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి పో, వెళ్ళండి. సింధు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం వేరువేరు ఇళ్లల్లో ఉంటూ విడిపోయాం. మళ్ళీ జీవితంలో అందరం ఒకే చోట ఉండే అవకాశం వస్తుందా రాదా అని ఆలోచిస్తున్నాను భాగ్యం. ఎందుకు సింధు,
సంబంధం లేనివి లేనిపోయినవన్నీ మీదేసుకుని మనసు పాడు చేసుకుంటావు. నీ పిల్లలు నీ భర్త ఇప్పుడు నీతోనే ఉంటున్నారు. యష్ని నీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో, నీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలా అని ఆలోచించు. మీ అత్తతో పాటు నువ్వు అక్కడే ఉంటే అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలతో నిన్ను వేధిస్తూ ఉంటుంది. ఇప్పుడిక్కడ నీకు దొరికే చిన్నపాటి సంతోషాలు, ప్రశాంతత అక్కడ మచ్చుకైనా దొరకవు. అత్తపోరు పోయినందుకు ఆనందపడు. నీ భర్త పిల్లలతో జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? మావయ్య అత్తయ్యకి దూరమైనా నాకెందుకులే అని పట్టించుకోకుండా నా భర్త పిల్లలతో నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలా? ఆ మాట అనడానికి నీకు మనసెలా వచ్చింది భాగ్యం? ఏ ఆడపిల్లకైనా పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చిన తర్వాత అదే పుట్టినిల్లవుతుంది. అత్త మావలే అమ్మ నాన్నలవుతారు. అత్తయ్య మావయ్య సంతోషంగా కలిసి ఉండకపోతే నేను నా భర్త కలిసున్నా ఏం ప్రయోజనం చెప్పు? నా భర్త తల్లిదండ్రులు నా వాళ్ళు కాదా? వాళ్ళని ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత కోడలిగా నాది కాదా? వాళ్ళ అమ్మా నాన్నలు విడివిడిగా ఉంటూ బాధపడుతూ ఉంటే యష్ నాతో పిల్లలతో ఎలా భాగ్యం సంతోషంగా ఉంటాడు? ఆ మధు రేపు ప్రాజెక్ట్ని ఏదైనా ముంచేస్తే ఎవరికి చెప్పు చెడ్డ పేరు? నా భర్తకు కాదా? నా అత్తారింటి పరువు పోదా? నా భర్తకు చెడ్డ పేరు వస్తుందని, నా అత్తారింటి పరువు పోతుంది అని తెలిసినా నేను తెలియనట్టుండాలా? నా భర్త గెలిస్తే నేను గెలిచినట్టు కాదా? నా అత్తయ్య మావయ్య కలిసి సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టు కాదా? కుటుంబం అంటే కేవలం భార్య భర్త పిల్లలు మాత్రమే కలిసి ఉండడం కాదు భాగ్యం. అందరం కలిసి ఉంటేనే అది కుటుంబం అనిపించుకుంటుంది. నా వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా నేను మాత్రం నా వాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తాను. నిన్ను ద్వేషించే వాళ్ళ మంచి నువ్వు కోరడమేంటి? నీకేమైనా పిచ్చా అని అందరూ నీలాగే అనుకోవచ్చు. ప్రేమను పంచుకుంటూ పోతే మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఏదో ఒకరోజు మనల్ని అర్థం చేసుకుని అభిమానిస్తారు భాగ్యం. నువ్వు మా తరంలో పుట్టాల్సిన దానివే. పొరపాటున ఈ తరంలో పుట్టావు. మీ అత్తయ్యలాగే నువ్వు అంతే, మారవు. హ్మ్. రోజుకొక్కసారైనా అమ్మ కాల్ చేసి మాట్లాడమని చెప్పింది. అమ్మకు ఫోన్ చేద్దాం. ఏమై ఉంటుంది అమ్మకి? అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? రాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే ఏమై ఉంటుంది? భాగ్యం థ్యాంక్స్ అమ్మా. మావయ్య థ్యాంక్ యూ అమ్మా.